అందరికీ ఈరోజు నేను గులాబ్ జామున్ ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను అనమాట. 1 ప్యాక్ గులాబ్ జామున్కి 1 గ్లాస్ పిండి వచ్చింది. దాంట్లో 1/4 వాటర్ పోసుకోవాలి. కొంచెం కొంచెం కలుపుకుంటూ పోసుకోవాలి. కొంచెం నీళ్లు మిగిలిన పర్వాలేదు. చపాతీ ముద్దలాగా అయిన తర్వాత నానడానికి పక్కన పెట్టేయాలి. 2 గ్లాసులు షుగర్ తీసుకోవాలి. 2 గ్లాసులు నీళ్లు పోసుకొని అది కరిగిన తర్వాత ఇలాచీ పొడి వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. చపాతీ ముద్దలాగా నానిన గులాబ్ జామున్ పిండి ఉంటుంది కదా, దాన్ని ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసుకొని ఉండల్లా చుట్టుకోవాలి. బాగా మెత్తగా చుట్టుకోవాలన్నమాట, స్ప్లిట్స్ ఏం లేకుండా. దాని తర్వాత నూనె సిమ్లో పెట్టుకొని కాగిన తర్వాత కొంచెం పిండి వేసుకొని అది పొంగిందా లేదా చూసుకొని తర్వాత గులాబ్ జామున్ ముద్దలు వేసుకోవాలి. వాటంతటి అవి పైకి వచ్చిన తర్వాత గంటెతో తిప్పుకుంటూ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత షుగర్ సిరప్లో వేసేసుకొని 5 మినిట్స్ తర్వాత చూస్తే గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్.